ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. కిడ్నీలో స్టోన్స్ గురించి విన్నాము, కిడ్నీ ఫెయిల్యూర్ గురించి విన్నాం. కిడ్నీస్ ముద్దవుతే ఎటువంటి ప్రమాదం వస్తుంది? అసలు ఈ క్వశ్చన్ వింటేనే కొంచెం ఆసక్తికరంగా ఉంటుందండి. ఎందుకంటే రెండు కిడ్నీస్ వేరువేరుగా ఉంటాయని మనకు తెలుసు. దీనిలో వీపు భాగంలో రెండు వైపులా ఉంటాయి, వెన్నెముక ఇరుపక్కల. కానీ ఇక్కడ విజువల్ చూడండి, ఈ రెండు కిడ్నీస్ ఈ పొజిషన్లో ఎలా వచ్చినాయి అని అంటే, తల్లి గర్భం ఉన్న శిశువుకి బ్లాడర్ వెనుక తయారవుతాయండి. ఆల్మోస్ట్ బొడ్డు కింద కిడ్నీస్ తయారవుతాయి. మెల్లగా ఈ గొట్టం ద్వారా పైకి ఎగవాకుతాయి. ఎగవాకే క్రమంలో ఎక్కడైనా అవరోధం వచ్చింది అనుకుందాం, అక్కడే ఆగిపోతుంది. ఆ తర్వాత అక్కడున్న రక్తనాళాలని ఆసరాగా చేసుకుని ఎదుగుతుంది. చూడండి, ఇక్కడ కిడ్నీస్ ఆల్మోస్ట్ ఒక 9 వీక్స్ అంటే 2వ నెల కల్లా పనిచేయడం మొదలు పెడతాయి తల్లి గర్భంలో. కానీ ఈ గొట్టం ఎదుగుతూనే ఉంటుందండి. పైకి వెళ్ళడం ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 9 మంత్స్ కల్లా తల్లి గర్భంలో పైకి ఎగబాకడం. వీపు ఎలా పెరుగుతూ ఉంటుందో అలా కిడ్నీస్ కూడా దాని మీద ఆనుకుని పైకి వస్తుంటాయి. వచ్చే క్రమంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక్కడ విజువల్ చూడండి, కిడ్నీస్ ఉదాహరణకి ఇక్కడ రావడానికి ట్రై చేస్తున్నాయి. ఈ ఐలాక్ వెసల్స్ అంటారండి. ఇది చాలా ఎత్తు మీద ఉంటుంది. దీన్ని మెల్లగా నెగోషియేట్ చేయడం కష్టం కావచ్చు. కాబట్టి ఇక్కడే ఆగింది అనుకోండి, ఆ రెండు కిడ్నీస్ అక్కడే ఉండిపోతాయి. లేక కొంతకాలం పైకి వెళ్ళిన తర్వాత లోవర్ పోర్షన్స్ రెండు దూరంగా ఉండాలి, కానీ ఒకదానికొకటి దగ్గరగా వచ్చినట్లయితే అతుక్కుపోతాయి. దీన్ని ఇస్మస్ అంటారండి. ఇది యూ షేప్డ్ కిడ్నీ, మీకు చూడడానికి యూ లాగా ఉంది, లేక హార్స్ షూ కిడ్నీ అంటారు. హార్స్ షూ అంటే ఏంటి అంటే గుర్రపు కాలు గిట్టలు కొడతాం, అవి యూ ఆకారాలు ఉంటాయి. కాబట్టి దీన్ని హార్స్ షూ కిడ్నీ అన్నారు. ఇలా ఉంటే మనిషికి అయిన ప్రమాదం. ఇందులో ఉన్న నెఫ్రాన్స్ కూడా బాగా పనిచేస్తాయి, అది కూడా కిడ్నీ ఫంక్షన్ టేకప్ చేస్తుంది. కొన్నిసార్లు ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి, కిడ్నీ పైకి ఎగబాకలేకపోయింది. ఇది చక్కగా వెళ్ళగలిగిందండి, కానీ ఈ కిడ్నీకి ఏదో బ్లాక్ చేసింది కాబట్టి మెల్లగా ఇక్కడే ఉండిపోయింది. రక్తనాళాలు అక్కడి నుంచి సంతరించుకుంది. దీన్ని పెల్విక్ కిడ్నీ అంటారు. ఆల్మోస్ట్ అపెండిక్స్ ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉంటుంది ఇది. కానీ కొన్నిసార్లు మరీ పెద్దదిగా ఇస్మస్ ఎక్కువగా ఉంటుందండి, ఇంతలాగా ఉంది. దీన్ని పారెంకైమటిస్ ఇస్మస్ అంటారు. నార్మల్గా రెండు కిడ్నీస్ ఉన్న వాళ్ళకంటే వీళ్ళ కిడ్నీ ఫంక్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇస్మస్లో కూడా నెఫ్రాన్స్ ఉంటాయి, అవి బాగా పనిచేస్తాయి. ప్రమాదకరం కాకపోయినా కిడ్నీలో వచ్చే అన్ని జబ్బులు దీనికి రావచ్చు. కానీ దీని రక్తనాళాలను కూడా నార్మల్ కాకుండా అనేక వివిధ డైరెక్షన్ల నుంచి వస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఈ హార్షూ కిడ్నీ పేషెంట్లో స్టోన్స్ వచ్చినాయి, దాన్ని మేము తొలగించాం. రకరకాల ప్రికాషన్స్ తీసుకొని మేము తొలగించగలిగాం. కొన్నిసార్లు కిడ్నీస్ ఆపోజిట్ సైడ్ కూడా కలవచ్చు అండి. దీన్ని క్రాస్డ్ ఎక్టోపియా విత్ ఫ్యూజన్ అంటారు. అంటే ఈ సైడ్ రైట్ కిడ్నీ, ఇది లెఫ్ట్ కిడ్నీ, ఈ మధ్యలో అతుకు ఏర్పడదండి, ఇలా ఉంది. ఆల్మోస్ట్ దీన్ని సిగ్మాయిడ్ కిడ్నీ అంటారు, ఎస్ షేప్డ్ కిడ్నీ అంటారు. ఇలా ఉన్నా ప్రమాదం ఏం లేదు, ఎందుకంటే పని చేసే సంతోషమే. ఒకే ఒక ప్రికాషన్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ అనుకుందాం, ఆమెలో నార్మల్ డెలివరీ సాధ్యం అవుతుందా ఎలా తెలుస్తుంది? ఇటువంటి స్కానింగ్ చేసినప్పుడు కిడ్నీస్ ఈ విధంగా ఫ్యూజ్ అయి ఉంటే నార్మల్ డెలివరీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి చెప్పే ప్రికాషన్స్లు ఏంటి? రెండు ముద్దడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ అండి. ఇక్కడ విజువల్ చూడండి, ఈ కిడ్నీ యూ షేప్డ్ కిడ్నీ, దీన్ని లంప్ కిడ్నీ అంటారు, లేక కేక్ కిడ్నీ అంటారండి. కేక్ ఆకారంలో ఉంది, రెండు కిడ్నీస్ ముద్దగా అయిపోయినాయి, ఆల్మోస్ట్ బొడ్డు వెనక ఉంటాయండి. ఎవరైనా సరే ఈ విషయం తెలియక పొట్ట ఓపెన్ చేసిన తర్వాత ఇదేదో క్యాన్సర్ అనుకుని తొలగించారంటే ప్రమాదమే, ఎందుకంటే అది కిడ్నీస్. కాబట్టి ఎవరికైనా సరే కిడ్నీస్ ఎక్కడ అనేది ఒక స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. అనుమానంగా ఉంటే రకరకాల ఇతర టెస్టులు ఉన్నాయి, ఐబీపీ ఉంది, సిటీ స్కాన్ ఉంది. తద్వారా ఆ వ్యక్తి కరెక్ట్గా ఎక్టోపిక్ కిడ్నీ ఒకసారి తెలిసింది అనుకుందాం, ఆ పేషెంట్ గురించి చెప్పేస్తాం. అంటే ఏ కష్టం వచ్చినా సరే ఫస్ట్ డాక్టర్ గారు చెప్పాలి, నా కిడ్నీస్ నార్మల్ పొజిషన్లో లేవు, కింద ఉన్నాయి. కాబట్టి అలా ఆ దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఏ సర్జరీ చేసినా అలా చెప్తుంటాం. కొంతమంది 3 కిడ్నీస్ కూడా ఉండొచ్చండి. ఇక్కడ కిడ్నీ రైట్ కిడ్నీ నార్మల్ ఒకటి, లెఫ్ట్ కిడ్నీ ఇది ఒకటి ఉందండి, ఇది అదనంగా ఉన్న కిడ్నీ, ఈ రెండు ఫ్యూజ్ అయినాయి. కాబట్టి ఇలాంటి వేరియేషన్స్ ఆర్ నోన్. ఈ వేరియేషన్స్ వల్ల మనిషికి వచ్చిన ఇబ్బంది లేకపోగా ఇటువంటి ఏమన్నా ఉంటే ఇది క్యాన్సర్ రంగం తొలగించిన వాళ్ళని చూసాం, ఒక కిడ్నీ తీసేశారు. అలా జరగకుండా ఉండాలంటే తప్పకుండా వ్యక్తి నార్మల్ స్కానింగ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. ఇయర్లీ స్కాన్ చేయమని చెప్తున్నాం. 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు స్కాన్ చేయించుకోవాలి. ఏ సమస్య లేకపోయినా ఒక బీపీ చూపించుకోవడం, ఒక యూరిన్ టెస్ట్ చేసుకోవడం, ఒక సీరం క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్ చేయడం, తద్వారా కిడ్నీ ఫంక్షన్ వాటి లొకేషన్ తెలుసుకుంటే లైఫ్ లాంగ్గా మనకు ఉపయోగపడతాయి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో అండి. నమస్తే అండి. నేను కూర్చొని ఉన్నా, నాకు టైం ఇవ్వండి. హలో, చెప్పండి, మీ సమస్య చెప్పండి. నారాయణ రెడ్డి, హైదరాబాద్. ఎస్. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. ఇది కిడ్నీ జస్ట్ వెయిట్, నేను చెప్తున్నానండి. నాకు హార్ట్ సర్జరీ అయిందండి, సర్జరీ అయింది 6 నెలల కిందట. అలా అండి. అయితే తర్వాత అప్పుడు ఏమన్నా కొన్ని డిశ్చార్జ్ చేసే ముందు కిడ్నీ ఎఫెక్ట్ అయింది. సర్జరీ వల్ల కాకపోయినా కిడ్నీ బాగులేదు, కిడ్నీ డాక్టర్ దగ్గర చూపించుకోమని అన్నారు. మెట్విన్ హాస్పిటల్లో నేను చూపించడం జరిగింది. అయితే అతను టెస్ట్ చేసి ఏంటంటే
ఈ మళ్ళీ తగ్గడం లేదు. ఇప్పుడు 4 నెలల గోళీలు వాడుతున్నా. ఓకే, దానికి ఏం గోళీలు వాడితే బాగా ఎట్లా శ్రద్ధ తీసుకోవాలి? మీరు క్రియాటినిన్ అనేది చెప్పలేదని బ్లడ్ టెస్ట్ చేసింటారు. జనరల్గా బైపాస్ సర్జరీ జరిగిన వాళ్ళ లోపల ఫిట్నెస్ బాగుంటుంది చేస్తారండి, ఎందుకంటే అది మేజర్ అండర్టేకింగ్. అయితే కిడ్నీ ఫంక్షన్ బాగుందా ఎలా తెలుస్తుంది? 2-3 విషయాలండి. ఒకటి కిడ్నీ సైజ్ స్కానింగ్ ద్వారా చూస్తాం. పనిచేయని కిడ్నీస్ జనరల్ కాంట్రాక్ట్ అయిపోతాయండి, చిన్నవిగా కావచ్చు. నార్మల్ కిడ్నీ 13 సెంటీమీటర్లు ఉంటుంది, కాంట్రాక్టెడ్ కిడ్నీ 4 సెంటీమీటర్ ఉండొచ్చు, 2 సెంటీమీటర్ ఉండొచ్చు, గుర్తుపట్టలేనంతగా పోవచ్చు. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా చిన్నవి అవుతాయి. కానీ మీరు చెప్తుంది మేబీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారండి. క్రియాటిన్ అనేది నార్మల్ 1 మిలీగ్రామ్ ఉంటుంది బ్లడ్లో, అంతకు ఎదగచ్చండి 2 లేక 3 కావచ్చు. అది మైనర్ డిఫెక్ట్ అయినప్పుడు కూడా పేషెంట్ కొన్ని ప్రికాషన్ చెప్తాం. ఇక్కడ విజువల్ చూడండి, కిడ్నీ యొక్క సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అంటారండి, లోపల స్మూత్గా ఉండాలి. కార్టికోమెడిలరీ డిఫరెన్సియేషన్ అంటారు, అంటే బయటనేమో నెఫ్రాన్స్ ఉంటాయి, లోపల మూత్ర నాళాలు ఉంటాయి. ఈ రెండింటి కరెక్ట్గా ఓరియంటేషన్ బాగుంటే సంతోషం. లేని పక్షం లోపల అలాంటి వారిలో కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. నార్మల్గా అందరినీ వాటర్ ఎక్కువ తాగమంటాం, కానీ కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అని తెలియగానే వాటర్ రెస్ట్రిక్ట్ చేయమంటాం. ఉప్పు తగ్గించమని చెప్తాం, బీపీ కంట్రోల్ చూసుకోమని చెప్తుంటాం, ప్రోటీన్స్ ఎంత లాస్ అవుతుంది చూడమని చెప్తాం. యూరిన్లో ప్రోటీన్ నార్మల్గా అందరికీ ట్రేసెస్ వెళ్తుంటుంది, కానీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు లేదా కిడ్నీ ఫెయిల్ స్టార్ట్ అయిన వాళ్ళు మరి ఎక్కువగా వెళ్తుంది. ఒక 24 అవర్స్లో యూరిన్ ఎంత పోతుందని చెక్ చేయొచ్చు. నార్మల్గా 150 మిలీగ్రామ్స్ వరకు వెళ్ళొచ్చు అండి. ఎవరికైనా పెరిగింది 1 గ్రామ్ అంటే 1000 మిలీగ్రామ్స్ అయింది, లేక 3000 మిలీగ్రామ్స్ అయింది, వారి లోపల రకరకాల ప్రికాషన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతే బైపాస్ సర్జరీ చేసిన తర్వాత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు. మైల్డ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏం ఉండదు, ప్రాబ్లం ఉండదండి. కానీ రియల్ క్రియాటినిన్ పెరిగి 6-8 అది దాటిందంటే మాత్రం అప్పుడే డేంజర్ అవుతుంది. ఓకే, జనరల్గా చైల్డ్లెస్ కపుల్కి ఐవీఎఫ్ అనేది ఒక బూన్, అంటే ఐవీఎఫ్ ద్వారా వాళ్ళ పిల్లల్ని కనొచ్చు. సో ఐవీఎఫ్లో ఇక్సీ అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. ఇక్సీకి మించిన మిగతా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమైనా వచ్చాయా? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే ఎవరికైనా సరే అసలు పిల్లలు కాలేదు అంటే రకరకాల నిందలు వస్తుంటాయండి. ఎలాగ అంటే పురుషుల్లో కౌంట్ లేకపోయినా స్త్రీ చెప్పలేదండి, మా భర్త కౌంట్ లేదని చెప్పడం కూడా నామోషిగానే ఉంటుంది, అది తన మీద వేసుకుంటుండేది. కానీ స్త్రీలు బాగుండి పురుషుల కణాలు తక్కువగా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ ఒక 30% అలాగే జరుగుతుంటుంది. భార్యలు వెనకేసుకొస్తున్నారు, అలాంటి వాళ్ళకి చికిత్స ఏంటి? సైలెంట్ మదర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే బయటకు మాత్రం ఎప్పుడు చెప్పరండి, నా భర్త కౌంట్ తక్కువగా ఉంది, ఆ కౌంట్ తక్కువ ఉండడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదని. ఇక్సీ అంటే ఏంటి అంటే స్పర్మ్స్ తక్కువగా ఉన్న పురుషుని ద్వారా స్త్రీకి గర్భం కలిగించడం. నార్మల్గా భగవంతుడు ఇచ్చింది ఆల్మోస్ట్ 60 to 150 మిలియన్, కానీ 20 మిలియన్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వస్తుంది. అంత తగ్గి ఉందనుకుందాం, 5 మిలియన్ 1 మిలియన్, అందులో కూడా స్పర్మ్స్ ఉన్నాయి, కానీ అవి న్యాచురల్ ప్రెగ్నెన్సీ మాత్రం సరిపో ఇంట్లో. ఇక్కడ చూడండి, ఒక స్పర్మ్ ఎలా ఉంటుంది, దాని హెడ్ పెద్దదిగా ఉంటుందండి, దానిలో జన్యు పదార్థం ఉంటుంది, ఇక్కడ రింగ్స్గా కనబడుతుంది, ఇది నెక్ అంటారు. మైటోకాండ్రియా ఉంటాయి, తోకని కదిలిస్తూ కొరడాలాగా ఒక విర్లింగ్ మూమెంట్ చేస్తూ హెడ్ని ముందుకు తోస్తాయి. అయితే ఐవీఎఫ్ టెక్నిక్లో ఏముంది అంటే స్త్రీ నుంచి ఎగ్స్ తీసుకుంటాం, ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో పెడతాం, తర్వాత ఆ భర్త యొక్క స్పర్మ్స్ అదే టెస్ట్ ట్యూబ్లో వేస్తాం. 3rd డే కల్లా చూసి బెస్ట్ గ్రేడ్ ఎంబ్రియోస్ లోపల పెడుతున్నాం. కానీ ఆ తర్వాత వచ్చిన టెక్నిక్ ఏంటి అంటే ఇక్సీ అండి. ఇక్సీలో ఏం చేస్తున్నాం, ఉదాహరణకు తక్కువ కౌంట్ మనకు దొరికింది, ఒక 50 మిలియన్ దొరికినాయి, లేక 50,000 దొరికినాయి, అంటే లెస్ దాన్ 1 మిలియన్ అండి. అలాంటి వాళ్ళు ఇంజెక్ట్ చేయడం, ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడానికి మనకు బెస్ట్ స్పర్మ్ కావాలంటే ఎలా సెలెక్ట్ చేస్తున్నాం? ఇక్కడ చూడండి, ఇక్సీలో 400 మ్యాగ్నిఫికేషన్ మనం చూస్తున్నాం అండి, 400 రెట్లు చూస్తున్నాం. దీనిపైన చూసినటువంటి కొన్ని గుంతలు ఉన్నాయి, వ్యాక్యూల్స్ అంటారు, క్రేటర్స్ అంటారు, కొండలు గుట్టలాగా కనబడుతున్నాయి. వీటిలో బెస్ట్ గ్రేడ్ అంటే ఏంటి అంటే స్మూత్గా ఉండాలి, ఎటువంటి నొక్కుపోయినట్టుగా ఉండకూడదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 చూడండి, చాలా ఇర్రెగ్యులర్గా ఉంది హెడ్, దీంతో చేసేవాళ్ళం అండి. ఇలాంటి వీటిలో బెస్ట్ గ్రేడ్ తీసుకొని ఇంజెక్ట్ చేసేవాళ్ళం. ఇక్సీ అనే దానివల్ల కొన్ని తలలోకి వెళ్ళి డెప్త్లో చూడలేకపోతున్నాం. ఆ తర్వాత వచ్చిన టెక్నికే ఇమ్సీ అంటారండి. ఇమ్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫోలాజికల్లీ సెలెక్టెడ్ స్పర్మ్, అంటే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, ఇది స్పర్మ్ 8000 మ్యాగ్నిఫికేషన్ అండి. ఇంత హై మ్యాగ్నిఫికేషన్ చూడగలడం అదృష్టం, అంత మైక్రోస్కోప్స్ ఉండడం, దాని ద్వారా మనం స్త్రీకి చక్కటి గర్భం కలిగించగలగడం. ఇది అబ్నార్మల్ స్పర్మ్ అండి. ఇక్కడ చూడండి, 2 వ్యాక్యూల్స్ ఉన్నాయి, పెద్ద క్రేటర్ ఉంది, ఇక్కడ నెక్ అబ్నార్మాలిటీ ఉంది. ఈ 4 స్పర్మ్స్లో ఏది సెలెక్ట్ చేస్తాం అంటే దీన్ని సెలెక్ట్ చేస్తామండి. దీన్ని తీసుకొని లోపల ఇంజెక్ట్ చేయమని చెప్తుంటాం. కాబట్టి ఇది మరింత రిఫైన్ టెక్నిక్ ఓవర్ ఇక్సీ. ఇక్సీ అనేది 94 నుంచి అందుబాటులో ఉందండి. ఇది వచ్చిన తర్వాత హెడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చాలా మంచి హెడ్ అండి, ఇది స్మూత్గా ఉంది, మైనర్ ఫోల్డ్స్ అన్ని తలల మీద ఉంటాయి, పర్లేదు. కానీ లోపల జన్యు పదార్థం దెబ్బతినకుండా ఉంటే సంతోషమే. ఆ తర్వాత దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసే క్రమంలో చూడండి, ఎగ్ ఇది చాలా చిన్నదిగా ఉంటుందండి. మనం పెన్నుతో ఒక డాట్ పెడితే దానిలో 10,000 అంత ఉంటుంది, అంటే చాలా చిన్నది. అలాంటి దాన్ని పట్టుకోగలం ఎలా అంటే ఇక్కడ సక్షన్ ఉంటుందండి. సక్షన్ ద్వారా జారి పడిపోకుండా, ఎందుకంటే డైరెక్ట్ పట్టుకుంటే పగిలిపోతుంది, కాబట్టి సక్ చేస్తూ ఉంటుంది, జారి పడకుండా పట్టుకుంటుంది. ఇది ఇంజెక్టింగ్ పిపెట్ అండి, గ్లాస్ పిపెట్. ఇది చాలా సన్నదిగా ఉంటుంది. దీనిలో స్పర్మ్ హెడ్ మాత్రమే తీసుకుంటాం, టేల్ తీసుకోం. ఎందుకంటే టేల్ ఎందుకు అంటే స్పర్మ్ లోపల వెళ్ళడానికి టేల్ అవసరం అండి. మనం ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు టేల్ అక్కర్లేదు. ఆ చేసే క్రమంలో చూడండి, ఇది ఎక్విప్మెంట్, ఇది
వర్క్ స్టేషన్ అంటారండి దీన్ని. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది ఇంజెక్టింగ్ పిపెట్, చిన్న సైజ్ జాయిస్టిక్ లాగా ఉంటుంది. దీన్ని కదిలించడం ద్వారా నీడిల్ పంక్చర్ చేస్తుంది. ఈ సైడ్ అదర్ సైడ్ ఆల్సో హ్యాస్ జాయిస్టిక్. దీని లోపల ఎగ్ హోల్డ్ చేస్తాం, దీంతో ఇంజెక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ జరిగేదంతా కూడా కంప్యూటర్ లోపల రికార్డ్ అవుతుంది, మానిటర్ మీద చూస్తూ చేస్తాం. కాబట్టి ఈ IMSI టెక్నిక్ ద్వారా తక్కువ స్పర్మ్స్ ఉన్న వాళ్ళు బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేయడం, తద్వారా ప్రెగ్నెన్సీ కలిగించడం. యానిమేషన్ చూడండి, ఇది ఎగ్ అండి, డైరెక్ట్గా పంక్చర్ చేస్తున్నాం. పంక్చర్ చేసిన మీకు లోపల ఒక పొర కనబడుతుంది, బయట దాన్ని జోనా పెలిస్ట్రా అంటాం. లోపల ఉన్న పొర అది సైటోప్లాస్మిక్ మెంబ్రేన్, అది పంక్చర్ అయితేనే కరెక్ట్ ఎగ్లోకి పోయినట్టు. కాబట్టి ఆ మడత పడిందా లేదా, ఫోల్డ్ అయిందో చూసుకుంటాం, ఆ తర్వాతనే కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. తద్వారా ఎక్సలెంట్ ఎంబ్రేస్ వస్తాయి. వాడిని స్టీల్ ప్రవేశపెట్టడం నిజంగా అదృష్టం. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. సార్తో మాట్లాడవచ్చునా? మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, బ్యాక్ సైడ్ ఈ కిడ్నీలలో కొంచెం నొచ్చినట్టు అయ్యి మూత్రం బాగా వస్తుంది సార్. అది ఎట్లా, అది కిడ్నీ ప్రాబ్లమేనా? స్కానింగ్ చేశారా అండి మీరు? ఇప్పుడు మీరు 40 ఇయర్స్ దాటిన స్కానింగ్ తీసుకోవాలి హెల్త్ పరంగా, ఎందుకైనా మంచిది అడ్వాన్స్ అని చెప్పింది కదా. ఇప్పుడే నాకు డౌట్ వచ్చి మీకు కాల్ చేసిన. 40 ఇయర్స్ ఉంటుంది, ఓకే, ఏం ప్రాబ్లం లేదు, కానీ మూత్రం బాగా వస్తుంది సార్. అయితే నేను వాటర్ బాగా తాగుతా. సరే, ఓకే సార్. అప్పుడప్పుడు నొచ్చినట్టు అవుతుంది, నడుము గుంటుంది. మరి ఏమన్నా షుగర్ తోనికి తగ్గుతుందా అనుకుంటే దెబ్బలు తాకినా నాకు ఒక 2 రోజులనే మారిపోతాయి అన్ని. సరే, పర్లేదండి. మీరు చెప్పిన పాయింట్లో అంత మేజర్ ప్రాబ్లం కనబడకపోయినా బ్యాక్ ఏక్ వచ్చిన వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే బరువు పెరుగుతుంటారు. 40 ఇయర్స్ అనేది మిడిల్ లైఫ్ క్రైసిస్ అంటారు. అది ఎంతో ఫిట్ పర్సన్ కూడా 40 సంవత్సరాలు కొద్దిగా పొట్ట వస్తుంటుంది. ఎంతో కష్టపడితే కానీ నార్మల్కి రాడు. అదే యంగ్స్టర్ గమనించిన 25 ఇయర్స్కి అనే ఎంత తిన్నా సరే పొట్ట రాదండి. ఎందుకంటే అది బయాలజికల్ ఫేజ్ ఆఫ్ ది లైఫ్. కాబట్టి 40 ఇయర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాక్ ఏక్ వచ్చిందని అంటే ఆర్థోపెడిక్ ప్రాబ్లమా లేదా కిడ్నీ ప్రాబ్లమ్, ఈ రెండే ఉంటాయండి జనరల్గా. చాలామంది కిడ్నీ ప్రాబ్లం అనుకొని స్కానింగ్ చేసుకున్నప్పుడు అందులో కిడ్నీ స్టోన్స్ లేకపోతే క్లియర్గా డిక్లేర్ చేసేస్తాం. దాంట్లో బాధపడాల్సిందే లేదు. ఒక స్కాన్ చేయడం అనేది సింపులే. ఇక్కడ విజువల్ చూడండి, ఇది కిడ్నీ, 2 వైపులా కిడ్నీస్ ఉంటాయి. కొంతమందిలో ఒకే కిడ్నీ ఉండొచ్చు అండి బై బర్త్, అట్లా కూడా జరగచ్చు. ప్రతి 500 మందిలో ఒకళ్ళు ఒక కిడ్నీతో పుడుతున్నారు. అయినా ప్రమాదంతో ఏం పుట్టలేదండి. ఒక కిడ్నీతో జీవితకాలం బాగానే ఉంటారు. అది అదృష్టం. ఎందుకంటే ఉన్న ఒక కిడ్నీ డబుల్ సైజ్కి అయ్యి కాంపెన్సేటెడ్ హైపోట్రోఫీ అంటారు, అలా జీవితకాలం నడిపించగలుగుతుంది. కానీ 2 కిడ్నీస్ ఉండడం అనేది సహజం, 99% అలాగే జరుగుతుంది. అయితే ఎక్కడైనా స్టోన్ ఉందనుకుందాం, స్కానింగ్లో కనబడుతుందండి మనకు. సైజ్ జనరల్గా 5 to 6 mm దాటిన తర్వాత కనబడుతుంది. మరీ చిన్నదిగా ఉంటే కనబడదు, ఎందుకంటే యూరిన్తో పాటు బయట కొట్టుకుని వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాక్ ఏక్ చెప్పిన వాళ్ళు స్టోన్స్ ఎక్కడ ఉంటాయి అంటే నాళాల్లో ఉండొచ్చు. ఈ యూరేటర్ యొక్క లోవర్ పోర్షన్, ఈ రంధ్రం చాలా టైట్గా ఉంటుందండి. పైనుంచి ఈజీగా రాగలనా, ఇక్కడ తట్టుకుంటుంది. తర్వాత మూత్రం పదే వస్తుంది మీరు అంటున్నారు. ఎక్కువసార్లు రావడం దాన్ని స్ట్రాంజరీ అంటారండి. అంటే మూత్రం పోయాలని అనిపిస్తుంది, బాత్రూమ్ వెళ్తారు, మూత్రం పోసినా సంతృప్తి చెందరండి. బయటకు వచ్చినా మళ్ళోసారి పోదాం అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా కొన్ని చుక్కలే వస్తుంటాయి. దాని అర్థం ఏంటి అంటే ఎక్కడైనా బ్లాక్ ఉందేమో, ఎక్కడైనా అబ్స్ట్రక్షన్, ఇన్ఫెక్షన్, ఇవన్నీ దాని కారణాలండి. ఒకవేళ స్టోన్ ఇలా ఉందనుకోండి, జనరల్గా ఒక 4 to 6 వీక్స్లో పడిపోవాలి. పడని పక్షంలో పైన కిడ్నీ ప్రెషర్ పెరిగి కిడ్నీ చెడిపోతుంది. కాబట్టి ఎండోస్కోప్ ద్వారా తొలగిస్తాం. అదే కిడ్నీలో ఉందనుకుందాం, కిడ్నీలో కూడా స్టోన్ ఉండొచ్చు. పెద్ద స్టోన్, ఉదాహరణకు 2 centimeters స్టోన్ ఉంది, అది గొట్టంలోకి రాలేదు ఎట్లాగో. ఎందుకంటే గొట్టంలో ఎంటర్ కావాలన్నా జనరల్గా ఒక 10 minutes లోపల ఉంటే గొట్టంలోకి వస్తుందండి, లేకపోతే రాలేదు. కిడ్నీలో ఉండి పెద్దదైపోతుంటుంది. అలాంటి వారి కోసమే లిథోట్రిప్సీ వచ్చిందండి. అంటే కిడ్నీలో ఉంది పెద్ద స్టోన్, దాన్ని పగలగొట్టాలి. ఆపరేషన్ లేకుండా, గాయం లేకుండా పగలగొట్టే పద్ధతి పేరే లేజర్ టెక్నాలజీ లేక ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటారు. మనిషి మేలుకున్నాడండి, హ్యాపీ కళ్ళు తెరిచి చూసుకుంటున్నాడు, మ్యూజిక్ వింటుంటాడు. జనరల్గా కొంతమంది పేపర్స్ అయిన వాళ్ళు మేము చూసాం. ఈ బెలూన్లోంచి షాక్స్ వస్తాయి. లోపల ఎంత డెప్త్లో ఉందో స్టోన్ దాన్ని ఫోకస్ చేస్తాం. F2 అంటామండి, ఫోకల్ పాయింట్ 2. ఆ పాయింట్లో ఉన్నటువంటి ఏదైనా పగిలిపోతుంది. అంటే అక్కడ రాయి పెట్టిన పగులుతుంది, అక్కడ బోన్ని ఫోకస్ చేస్తే బోన్ విరుగుతుందండి, ఫ్రాక్చర్ కలిగించగలం ఈ షాక్స్తో. అంత పవర్ ఉంది వీటికి. కాబట్టి ఈ ఇచ్చే దాంట్లో మనిషికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. కాబట్టి ఒక 1 hourలో 2 centimeters స్టోన్ బ్రేక్ చేయగలం. ఇవన్నీ ఎప్పుడు చేస్తాం అంటే నిజంగా స్కానింగ్లో ఏమైనా సమస్య ఉందంటే, లేదు స్కానింగ్ నార్మల్ అనుకోండి, ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ కావాలని చెప్తాం. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి బ్యాక్ ఏక్ వస్తుందండి, ఏ సమస్య లేకపోయినా. కాబట్టి బరువు తగ్గడం అనేది కూడా ఆల్మోస్ట్ అన్ని వ్యవస్థలకు కూడా లాభం చేకూరుస్తుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి? మాట్లాడండి. హలో సార్, నాకు చాలా రోజుల నుండి నడుము నొప్పి బాగా వస్తుంది సార్, బ్యాక్లో నొప్పి ఎక్కువ వస్తుంది సార్. ఓకే, ఏమైనా పరీక్షలు చేశారమ్మా? నా మాట వినపడదా అమ్మా? లేకపోతున్నా అసలు నడవడానికి కూడా కష్టం అవుతుంది. సరే, మీరు స్కానింగ్ చేశారమ్మా? స్కానింగ్ అంటే మామూలుగా తీశారు సార్, సిటీ స్కానింగ్ తీయలేదు. ఓకే, సిటీ స్కానింగ్ తీసుకోలేదు సార్, మామూలుగా తీసాం. అది నార్మల్ అని చెప్పారమ్మా?
దానిలో ఏమొచ్చింది రిపోర్ట్ మామూలు స్కాన్లో? సార్ తీసుకోవాలని చెప్పారు, కొంచెం గ్యాప్ వచ్చినాయి అని చెప్పారు బోన్స్. సరే, మీరు చెప్పిన పాయింట్లో కిడ్నీ సమస్య లేదమ్మా. ఎందుకంటే ఏ స్కాన్ చేసినా సరే సమస్య ఉంటే క్లియర్గా చెప్తారు. సింపుల్ స్కాన్ సరిపోతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు, ఆ స్కాన్కి ఒక 1000 రూపీస్ దగ్గరలో ఎక్కడైనా సరే అంతలో అవుతుందమ్మా. అదే సమస్య ఉంది, కొన్నిసార్లు ఏమైనా బార్డర్ లైన్గా ఉంది, అనుమానాస్పదంగా ఉంటే అప్పుడు పెద్ద స్కాన్ చేయమంటారు, అది సిటీ స్కాన్ అంటారు. 6 నుంచి 8 వేలు కావచ్చు. సింపుల్ స్కాన్ నార్మల్ అన్నట్టు భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన పాయింట్లో బోన్స్ మధ్యలో గ్యాప్ పెరిగిందంటే ఆర్థోపెడిక్ సమస్య, అది దానికి కారణాలు ఎత్తుకాల్సి వస్తుంది. ముఖ్యంగా లేడీస్ ఏంటంటే ఓంగి పని చేస్తుంటారు, బట్టలు ఉతుకుతుంటారు, లేక వంట చేస్తుంటారు, గంటలు అలా ఉండడం వల్ల కొన్నిసార్లు ఆ విధంగా ఫిక్స్ కావచ్చు. దాని ఫిజియోథెరపీ సరిపోతుంది. జనరల్గా ఎవరైనా స్థూలకాయలు కాకపోతే ఫిజియోథెరపీ కరెక్ట్ పొజిషన్స్ చెప్తారండి, ఎలా కూర్చోవాలి, ఎలా పని చేసుకోవాలి, ఎంతసేపు అలా నేల మీద ఫ్లాట్గా పడుకోవాలి. వీటి ద్వారా మెజారిటీ ఆఫ్ దమ్ ఏ సర్జరీ లేకుండానే ఉపశమనం పొందొచ్చు. డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు జెనెటికల్ డిఫెక్ట్స్తో పుడతారు. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ కానివ్వండి, టర్నర్ సిండ్రోమ్ కానివ్వండి. అయితే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ ఫిజికల్ అపిరెన్స్ చూసి మనకి డౌట్ వస్తుంది, సమ్ జెనెటికల్ డిఫెక్ట్ ఉందనేసి వాళ్ళలో. సో ఫీటల్ స్టేజ్లోనే మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళలో క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయనేసి? మంచి క్వశ్చన్. ఎందుకంటే ఎవరికైనా సరే పిల్లలు పుట్టినప్పుడు చక్కటి పిల్లలు పుట్టాలని కోరుకుంటారండి, కానీ డిఫెక్టివ్ పిల్లలు పుట్టారనుకోండి, అది నిజంగా డిజాస్టర్, ఆ ఫ్యామిలీకి డిజాస్టర్, అందరికీ డిజాస్టర్గానే మిగులుతారు. ఎందుకు అలా చెప్తున్నాం అంటే కొంతమంది లోపల తల్లి ద్వారా కొన్ని జబ్బులు వస్తాయి. హిమోఫీలియా అని చెప్పింది, డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ, అంటే మసిల్ వారు 80% లేచి కూర్చోలేని పరిస్థితి, పాకుతూనే ఉంటారండి ఎంత వయసు వచ్చినా సరే. ఎందుకంటే కాఫ్ మసిల్ అంటాం, అంటే నీ జాయింట్ కింద కండరాలు సరిగ్గా తయారు కావు కాబట్టి లేచి నిలబడడం కష్టం. ఇవన్నీ తల్లి ద్వారా వస్తున్నాయి. తండ్రి ద్వారా వచ్చే కొన్ని సమస్యలు, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఉంది. ఈ వాటిలో ఏం జరుగుతుంది అంటే వారు ప్యాంకెస్ సరిగా పనిచేయదు, లంగ్స్ లోపల అన్ని ముద్దలు కడతాయి, కాబట్టి న్యూమోనియా మళ్ళీ వస్తుంటుంది. ఈ సమస్యలను చూస్తుంటే భయం వేస్తుంటుందండి. అంటే మా బిడ్డలు నిజంగా నార్మల్గా పుడతారా లేదా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. ముఖ్యంగా ఒకసారి ఒక మాల్ఫార్మ్ చైల్డ్ని కన్నటువంటి తల్లికి నిజంగా ప్రాబ్లం అని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే ఇది నార్మల్గా ఉంటుందా లేదా. ఒక జన్యుపరమైనటువంటి సమస్య పుట్టిన బిడ్డకి జనరల్గా ఎవరిని బ్లేమ్ చేస్తారు, తల్లిని బ్లేమ్ చేస్తారండి. తండ్రి యొక్క క్రోమోజోమ్లో ఆ ప్రాబ్లం ఉందని తల్లి డిక్లేర్ చేయలేదు, చేసినా పెద్దగా వినేవాడు కూడా ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వారు తీసిన ప్రికాషన్ ఏంటంటే ఈసారి లోపల పిండం నార్మలా కాదా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని వెతకండి, కరెక్ట్గా ఉంటేనే మాకు కంటిన్యూ చేయండి. దానికోసం వచ్చిన టెస్ట్ చూద్దాం. చూడండి, ఇది యామ్నియోసెంటిస్ అంటారు. బిడ్డ చుట్టూ ఉమ్మనీరు ఉంటుందండి. ఉమ్మనీరు ఎవరు తయారు చేశారు అంటే బిడ్డ తయారు చేసుకుంటుందండి. బిడ్డ మూత్రం పోస్తుంది, ఆ మూత్రం పోస్తే తన చుట్టూ ఈ వాటర్ చేరుతుంది. ఆ మూత్రాన్ని తను తాగుతుందండి, తాగుతుంది, మింగుతుంది, మళ్ళీ మూత్రం పోస్తుంటుంది. అయినప్పటికీ కూడా అది క్లీన్. 9 నెలల వరకు అనేకసార్లు మింగడం, తాగడం, అయినప్పటికీ చక్కగా అది స్టరైల్గా ఉంటుంది. దానివల్ల ఏ ఇన్ఫెక్షన్ రాదు, బిడ్డకు అపాయం కాదు. చర్మం నుంచి కొంత లిక్విడ్ వస్తుంటుంది, ప్లాసెంటా అంటారు, అంటే మావి నుంచి కొంత వాటర్ తయారవుతుంది. మొత్తం కలిపి ఒక టర్మ్ ప్రెగ్నెన్సీకి ఒక 1 లీటర్ వరకు ఉండొచ్చు. కానీ జనరల్గా మనం ఇందులోంచి కొద్దిగా వాటర్ తీసుకున్నా సరే, ఒక 4 ml తీసుకున్నాం అనుకుందాం, దీనిలో సెల్స్ తేలియాడుతుంటాయి, బిడ్డ యొక్క స్కిన్ రాలి పడిపోతుంటుందండి. ఆ సెల్స్లో బిడ్డలు ఉండే అన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సెల్స్ని యామ్నియోసెంటిస్ అంటారు. దీన్ని పరీక్ష చేసినట్లయితే 5వ నెల కల్లా ఆల్మోస్ట్ ఒక 18-20 వీక్స్కి తెలిసిపోతుందండి. కొంతమంది 5 నెలలు మోయటమా, అంతకంటే ముందు చేయగలరా, అలాంటి పద్ధతులు అది చేయండి. దానికోసం వచ్చిన టెక్నిక్ కోరియానిక్ విల్లా శాంప్లింగ్ అంటారండి. కోరియానిక్ విల్లా అంటే ఏంటి అంటే తల్లి గర్భాన్ని బిడ్డకి అందిస్తుంది. ఎలా ఇస్తుంది అంటే బిడ్డ తను వేళ్ళు ఉంటుందండి, ప్లాసెంటా అంటారు. బిడ్డ ప్లాసెంటా తయారు చేసుకొని రంధ్రం పెడుతుంది యూట్రస్కి, దాని ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంటుంది. ఆ వేళ్లలో చిన్న ముక్క తీయగలిగా అనుకోండి, అది బిడ్డ తయారు చేస్తుంది కాబట్టి బిడ్డ సమస్యలు అందులో ఉంటాయి. దీన్ని సివిఎస్ అంటారండి, కోరియానిక్ విల్లా శాంప్లింగ్. ట్రాన్స్వెజన్ కింద నుంచి వెళ్ళి 3 నెలల కాలం చూసుకోవచ్చండి. ఆ ముక్కలు కనుక నార్మల్గా ఉన్నాయి అంటే ఆ బిడ్డను కంటిన్యూ చేయడం. జన్యు సంబంధిత సమస్య ఉందంటే అబార్షన్ చేయడం. 3 months అబార్షన్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. కాబట్టి ఏ తల్లికైనా సరే చేతనైతే 3 months కల్లా అబార్షన్ చేసేయాలి డిఫార్మ్ చైల్డ్ ఉంటే. కొంతమంది ఏం అడిగారు, అసలు బిడ్డను ప్రెగ్నెన్సీ రావడం ఏంటి, 3 నెలల వరకు వెయిట్ చేయడం ఏంటి, ఆ తర్వాత మీరు డిక్లేర్ చేయడం ఏంటి, మళ్ళీ అబార్షన్ చేయడం ఏంటి, ఇదంతా వద్దు మాకు పిండం దశలో తెలుసుకుందాం. ఎలా అంటే తల్లి యొక్క ఎగ్లో నుంచి తీసుకోవచ్చండి. ఇది ఎగ్, దానిపైన పోలార్ బాడీ అని చిన్నది ఉంటుందండి. ఇది ఎక్స్ట్రా DNA, ఇది అవసరం లేదు బిడ్డకి. కాబట్టి ఈ పోలార్ బాడీని తీసుకోవచ్చండి. చక్కగా మేము నీళ్ళు వేసి ఆ పోలార్ బాడీ తీసి పరీక్ష చేస్తాం. అది కనుక నార్మల్గా ఉంటే ఈ ఎగ్ నార్మల్, కాబట్టి దీని ద్వారా సమస్యలు రావని తేలిపోతుంది. అది తెలియడానికి కూడా 2 to 3 days పడుతుందండి. ఎలా పిండం డివైడ్ అవుతుందో దానిలోంచి ఉదాహరణకు 3rd day కల్లా 10 cells అవుతాయి. 10 cellsలో ఒక 2 మనం తీసుకునే ఏం కాదండి. మిగతా 8 cells ద్వారా ఒక నార్మల్ పిండం 9 నెలలు నిండి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 4-5 cellsలో ఒకటి తీసుకొని దాన్ని బ్లాస్టోమీర్ బయాప్సీ అంటారు. ఎలా చేస్తాం చూడండి, ఇక్కడ 10 cells ఉన్నాయి, ఓ 2 cells తీసేస్తున్నామండి. ఇది పిండం దశనే, తల్లిలో పెట్టలేదు ఇంకా. ఈ 2 cells నార్మల్గా ఉంటే అప్పుడు ఈ పిండాన్ని తల్లిలో ప్రవేశపెడతాం. కాబట్టి దీని ద్వారా పిండం దశలో తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీ రాకముందే మా బిడ్డ నార్మల్గా కాదు తెలుసుకునే అవకాశం ఉంటుంది, రియాక్షన్స్ ఉంటుంది. కాబట్టి అనవసరమైన ప్రెగ్నెన్సీ మోసామని కానీ దానివల్ల బాధపడ్డామని చెప్పి విచారం కూడా
ఆ దంపతులు లేకుండా చూడొచ్చు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, నాయక్ గారు. మేడం, నాకు స్టోన్ సర్జరీ అయింది మొన్న. ఓకే మేడం, అందులో ఇప్పుడు నేను డిశ్చార్జ్ అయ్యి అంత 4 days అవుతుంది. డిశ్చార్జ్ ఏం సర్జరీ అయిందండి? స్టోన్ సర్జరీ అయింది సార్. ఓపెన్ సర్జరీ చేశారా? ఓపెన్ కాదు సార్, స్టోన్ ఓన్లీ బ్లాస్టింగ్ చేసిర్రు. బ్లాస్టింగ్ రంధ్రం పెట్టారా లేక డైరెక్ట్గా చేసేసారు దూరం నుంచే? డైరెక్ట్ చేసిర్రు సార్. అది Okay. బ్లాస్టింగ్ రంగం Okay. హోల్డ్ చేయలేదు, బ్యాక్ సైడ్ హోల్డ్ చేయలేదు, డైరెక్ట్ మూత్రం పైప్ లెక్కలు చేసిర్రు. ఓకే సరే చెప్పండి. అయితే సార్ ఇప్పుడు అది నాకు ఇంటికి వచ్చేసరికి టైఫాయిడ్, మలేరియా, అందులో జ్వరం వచ్చడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం తిండి తినకపోవడం ఇబ్బంది అవుతుంది సార్. తినలేకపోతున్నారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఎక్స్రే ఇచ్చారా అండి మీకు ప్రొసీజర్ చేసినాక? తర్వాత ఎక్స్రే ఇచ్చారా? మీ స్టోన్స్ కంప్లీట్గా బయటకు వచ్చినాయని ఎవిడెన్స్ చూపించారా? చూపించారు, ఓకే ఉంది సార్. సరే, వెరీ గుడ్. జనరల్ ఎవరికైనా సరే మీరు చెప్తున్న ప్రొసీజర్ దాన్ని యూరోట్రోస్కోపీ అంటారండి. అంటే మూత్రనాళాల నుంచి చిన్న గొట్టం పాస్ చేశారు, రాయిని పగలగొట్టేశారు. జనరల్ ఎవరికి చేస్తారు అంటే నాళంలో ఉంటే చేస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోను నాళంలో ఉంది కాబట్టి దీనిలో ఒక ఎండోస్కోప్ పాస్ చేయటం. ఉదాహరణకి ఇది 10 మిల్లీమీటర్లు ఉంది అనుకుందాం. దీన్ని 4 ముక్కలు చేస్తే ఒక్కొక్కటి 2 మిల్లీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ అవుతాయి. అది చేయడానికి లేజర్ టెక్నాలజీ వాడతామండి. ఇది స్టోన్. ఈ బ్లూ కలర్లో ఉన్నది లేజర్ ఫైబర్ యొక్క కవర్. ఫైబర్ యాక్చువల్ ట్రాన్స్పరెంట్గా ఉందండి. అది డైరెక్ట్గా వెళ్ళి దీన్ని ముక్కలు చేస్తుంది. ముక్కలు చేసిన తర్వాత ఈ పలుకులన్నీ విచ్చలుగా పడిపోవచ్చు, కానీ మూత్రంతో బయటకు వస్తాయి. పెద్ద ముక్కలు మేము తీసేస్తాం. ఆ తర్వాత మేము చేసే ఒక చిన్న పద్ధతి అండి, డబుల్ చేసి స్టెంట్ అని వేస్తాం. ఈ స్టెంట్ పైన ఒక రింగ్ ఉంది, కింద ఒక రింగ్ ఉంది. ఇది బయట కనబడదండి, కానీ ఇది ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటే దాని పక్క నుంచి జారుకుంటూ రావడానికి ఈ గొట్టం లోపల రంధ్రం ఉంటుంది, ల్యూమెన్ అంటారు. దీని ద్వారా దీని సెంటర్ నుంచి కూడా మూత్రం రావచ్చు అండి. కాబట్టి మూత్రానికి దారేమో సెంటర్ నుంచి ఉంది, ఇసుకకు బయట నుంచి ఉంది, ప్లస్ నాళం కొద్దిగా వెడల్పు అవుతుంది. ఈ మొత్తం ప్రొసీజర్లో ఈ స్టెంట్ అనేది అనేక పెద్ద పెద్ద రాళ్ళు బయటకు రావడానికి అవకాశం ఇస్తుంది. ఒక 6 weeks to 12 weeksలో మొత్తం రాళ్ళు వచ్చేస్తే ఎండోస్కోపీ ద్వారా దీన్ని తొలగిస్తామండి. తొలగించిన తర్వాత ఆ కిడ్నీ సేఫ్. కాబట్టి మీరు అలా స్టెంట్ ఏమైనా పెట్టారేమో, కొన్నిసార్లు స్టెంట్ పెట్టినప్పుడు కొద్దిగా ఫీవర్ రావచ్చు అండి. దానికి యూరిన్ కల్చర్ చేస్తాం, దాంట్లో ఏమైనా వాడాల్సి వస్తే యాంటీబయాటిక్ వాడతాం. స్టెంట్ తీసేసిన తర్వాత మెజారిటీకి ఏ డిస్కంఫర్ట్ ఉండదు. ఈ మధ్య టైఫాయిడ్ ఏమైనా వస్తే దానికి చికిత్స తీసుకోవచ్చు అండి. కిడ్నీ స్టోన్కి ఇతర ఇన్ఫెక్టివ్ కండిషన్స్ కూడా సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కిడ్నీస్కి సంబంధించి అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.